సరే ఇందాక మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకొకటి ఇంపార్టెంట్ మనం మాట్లాడుకుంది శ్రీరాములైలా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది సార్. హరికృష్ణ గారి క్యారెక్టరైజేషను శ్రీరాములయ్య గారికి, హరికృష్ణ గారికి జరిగిన కాన్వర్జేషన్ ఒకటి ఇప్పటికీ మర్చిపోలేదు జనరు. అవును. రాసిస్తా తమ్ముడా నీకు రాసిస్తా తమ్ముడా అని చెప్పేసి. అవును. అది అల్టిమేట్ కదా. అవును. అసలు ఎట్లా సార్ ఆయన్ని ఎలా ఒప్పించారు? అప్పటికి నాకు తెలిసి హరికృష్ణ గారు కొంచెం దూరంగా ఉన్నట్టున్నారు సినిమాలకి. అవును. అది ఎలా జరిగింది? బాలకృష్ణ గారు మీకు క్లోజ్ అన్నారు. అవును. మరి హరికృష్ణ గారు? యాక్చువల్గా రజనీకాంత్ గారికి అనుకొని చెప్పాము ఆయన ఆ కథ. ఓకే. రజనీకాంత్ గారు చేస్తే చాలా బాగుంటుందని. రజనీకాంత్ గారు విని కథ చాలా బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ పెదరాయుడు తర్వాత మీకు ఎక్స్పెక్టేషన్ బాగా పెరుగుతుంది. సో ఈ క్యారెక్టర్ నక్సలైట్ ఇవన్నీ అనేసరికి మంచి ఇది వస్తుంది, అది మనం నాకు టైం కావాలి డెసిషన్ తీసుకోవడానికి. అంటే ఆయనకి ఏంటంటే మళ్ళీ కాంబినేషన్ చేయడం ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. ఓకే ఓకే. పెదరాయుడు అనేది ఆ రోజుకి అలా ఉండిపోయింది, సందర్భాన్ని బట్టి చేసాం తప్ప మళ్ళీ రిపీట్ చేయకూడదు అనేది ఆయనకు మైండ్లో ఉంది. కానీ తర్వాత కూడా చేయలే కదా, చాలాసార్లు అడిగారు మోహన్ గారు కూడా, కానీ ఆ కాంబినేషన్ కుదరలేదు ఎందుకో మరి. ఇంకా అదే పిక్లా ఉండాలనుకుని ఉంటాడు, ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ కదా. అవును. దాని తర్వాత మళ్ళీ ఏం చేసినా అంతకన్నా పెద్ద హిట్ తప్ప రాదు, మ్యాచ్ అవ్వదు. ఆ మ్యాచ్ అవ్వదు, అందుకోసం దాన్ని పిక్లో ఉండాలనేది ఆయన అభిప్రాయం. అది నాతో కూడా అన్నాడు ఆయన ఒకసారి. దాన్ని మించి సినిమా చేయాలి, బట్ ఆ సినిమా దాన్ని మించి చేస్తా అనేది ఇనిషియల్గా మనకేం జడ్జిమెంట్ ఉండదు కదా అన్నట్టుగా అన్నారు. సో అది ఉన్నప్పుడు రవణ అంటే అరణ్య ఎట్టు ఉంటాడని అన్నాడు. బాగుంటాడు అన్నాడు. రవి గారి ఆలోచన, అది పటేల్ రవి గారి ఆలోచన. బాగుంటాడంటే వెళ్దాం కదంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము, ఆహ్వాన హోటల్కి వెళ్ళాము, మాట్లాడాము ఇట్లా ఇది ఇలా అనుకుంటే అబ్బాయి అసలు ఎంత గ్యాప్ వచ్చింది అసలు, ఎప్పుడు అది మర్చిపోయాను నేను చేసిన సినిమా కూడా. మంచి అన్న రన్నింగ్లో మార్కెట్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకోండి, ఫస్ట్ టైం సినిమా చేస్తున్నావు ఏమన్నా బోళ్ళంత మంది హీరో క్యారెక్టర్ ఇది కదా పెట్టుకోండి అంటే, ఓ పని చేయ నన్ను లైన్ విను, కథ విను, నేను చెప్తానని చెప్పి కథ చెప్పాను. ఆయనకు అసలు చాలా బాగుంది. వినకముందు విన్న తర్వాత కూడా నాది ఒకటే ఒపీనియన్, ఒక మంచి హీరోని పెట్టుకోండి, మార్కెట్లో హీరోని పెట్టుకోండి అన్నాడు. అని చేయనని చెప్పేశాడు. రవణకేమో మైండ్లో ఉంది, నాకు కూడా ఇంకా హీరో ఎవరు కనబట్టలేదు నాకు. రవణాడు మళ్ళీ ఒకసారి మాట్లాడి ఆయన క్యారెక్టర్ వరకు చెప్పు, ఊరికైనా మామూలు ఏం చెప్పావు కదా, ఆయన క్యారెక్టర్ వరకు చెప్పంటే వెళ్ళి మళ్ళీ క్యారెక్టర్ అంతా చెప్పా. అవును మళ్ళీ ఎందుకు చెప్పావు అన్నాడు. మీరే చేయాలని చెప్పా, మీరే చేయాలి బాగుంటుంది, నేను చేయను. ఆయనకి ఏంటంటే అంటే విపరీతమైన బాగా ఫ్రెండ్లీ ఇది ఉండేది, గట్టిగా పట్టుకొని గుద్దుకుంటూ నేను చేయను పో వెళ్ళిపో అన్నాడు. సమస్య లేదు నువ్వే చేయాలన్నా. చేయలేను నువ్వు అనవసరంగా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నా మీద అన్నాడు. లేదన్నా నువ్వు చేస్తే బాగుంటుంది, నేను ఇప్పుడు ఇవన్నీ తగ్గించుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి వద్దు అన్నాడు. ఓ పని చేస్తాను, నీకు ఎన్ని రోజులు టైం కావాలి? వద్దు పోయాను. కాదా నన్ను ఎన్ని రోజులు టైం కావాలి చెప్పు, నేను ఎట్లా షూటింగ్కి వెళ్తున్నాం, మేము నెల దాకా రాము, ఈ టైంలో మీరు కొంత ప్రిపేర్ అవ్వండి, ఎందుకు నీకు అంత ఇదిగా ఉన్నావు నా మీద అన్నాడు. లేదా నా క్యారెక్టర్ బాగుంటుంది, మీకు చాలా ఎలివేషన్ వస్తుంది చూడండి, ఈ సినిమా తర్వాత మళ్ళీ మీరు పొలిటీషియన్ కంటే కూడా సినిమా యాక్టర్గా ఎస్టాబ్లిష్ అవుతారు, మీరు చూడండి నా మాట నాలుక మీద మచ్చుంది చెప్తున్నా అని చెప్పి. ఆయన ఎక్కడో కనంటే సరే ఒక పని చేయి, నన్ను పెట్టుకోకు మైండ్లో, నేను లేను అనుకో, ఈలోపు హీరోని ట్రై చేసుకోండి, ఈ 30 days తర్వాత రా, ఒకసారి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలుద్దాము, అప్పుడు కూడా 100% లేదు కానీ కలుద్దాం అని అన్నాడు. సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయాం. ఏమన్నాడంటే ఇట్లా అన్నాడు. సరే ఆ సినిమా మూలోకి వెళ్ళిపోయాం. షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను వచ్చామన్నా అని ఇచ్చాను. 2 రోజుల తర్వాత కూడా ఫోన్ చేయించాడు. ఫోన్ చేయించి నువ్వు ఒక్కడే రా అన్నాడు. వెళ్తే ఫస్ట్ డే చూసిన అరణ్యకిను తర్వాత ఆ డిఫరెన్స్ కనపడతా ఉంది. ఫ్రెష్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, ఫేస్లో కొంచెం ఆ గ్లో ఉంది. మొత్తం మానేశాను అన్నాడు. మొత్తం మానేశాను అంటే బాగున్నావు అన్న, ఇంక ఇది మెయింటైన్ చేసి సరిపోతుంది నాకు ఆ క్యారెక్టర్ కన్నాను అంటే, అట్లా కాదు ఇంకా కాదు, ఓ పని చేయి, ఎవరికి చెప్పొద్దు, మా ఇద్దరు మధ్యలో ఉంచు, ఫోటోషూట్ ఒకటి చేద్దాం మనం అన్నాడు. సరే అన్న అని చెప్పేసి డ్రెస్లో కుట్టించేసి రామకృష్ణ స్టూడియోలో ఫోటోషూట్ చేసాం. రవణ్కి తెలుసు
కానీ తెలియదు. అదే రావణి తెలియకుండా ఎట్లా చేస్తాం సార్? అదే. తెలియదు. సరే వెళ్ళి చేసాం, ఫోటోలు వచ్చాయి, చాలా బాగున్నాయి. బాగున్నాయి కదా అని వెళ్ళి ఫోటోలు తీసుకుని చాలా బాగున్నాయి అన్న, ఇది చేద్దాం మనం, కానీ డైలాగులు ఇవి నీకు ఓకేనా అన్నాడు. నాకు ఓకే కాబట్టి నీ వెనకాల ఎందుకు పడతాను నేను? నాకు ఓకే అనే పడుతున్నాను, డైరెక్టర్గా చెప్తున్నాను కదా, సినిమా డైరెక్టర్ నేను అని అంటే సరే రవికి చూపించాను నేను. చూపించాను నేను, ఆల్రెడీ తెలుసు తనకి, ఆల్రెడీ చేస్తున్నట్టు తెలుసు, ఎందుకు చెప్పామన్నాడు. ప్రొడ్యూసర్ చెప్పకుండా ఎట్లా చేస్తాము, ఇప్పుడు తెలియకుండా ఎట్లా జరగదు కదా, తెలుసు, కాకపోతే ఏంటంటే తను పిలిచినప్పుడు వద్దాం రేపు రండి అన్నాడు. వెళ్తే నాకేం సంబంధం లేదు, డైరెక్టర్ చూసుకుంటా అన్నాడు. చేస్తాను రవి అన్నాడు. చాలా బాగున్నాయి అన్న, చేయండి. అట్లా షూటింగ్ స్టార్ట్. ఓకే, కమిట్ చేసి షూట్ చేస్తారు. అట్లా గుర్తుండిపోయింది. కానీ చాలా కంట్రోల్ చేసేవాడు. ఫుడ్ ఇటు అసలు మొండి మనిషి అనమాట. మొండి అంతేనా? బాగా మొండే. రాజమండ్రి షూటింగ్లో పెద్ద మొద్దు ఉంటుంది, సాంగ్లో ఉంటుంది, ఒరిజినల్ మొద్దు అది. డమ్మీ తయారు చేసాము, అది ఎక్కడో బయట ఉంది, లోపలికి అలో చేయరు కదా, అంత ఈజీగా అలో చేయరు జైల్లో. జైల్లోకి ఒరిజినల్ జైలు అది. ఒరిజినల్ జైలు, రాజమండ్రి ఒరిజినల్ జైలు చేసి, జైల్లో ఏదన్నా చిన్న పెన్ తీసుకెళ్లాలన్నా కూడా చూసి పంపిస్తారు. సో బయట ఉంది, వీళ్ళు ఈ టైంకి తీసుకురాలేదు, సన్సెట్ అవుతుంది, షాట్ తీయాలి. నేను అరుస్తూ ఉన్నాను, ఈలోపు ఏమైంది అన్నాడు. అదేనా ఇది ముద్దెత్తాలి నువ్వు, అది పర్మిషన్ తీసుకొని రావాలి, వస్తుంది, ఈలోపు స్వామి గారు లైట్ పోతుంది అంటున్నాడు. లైట్ పోతుంది శంకర్ అన్నాడు. సార్ ఒక్క నిమిషం సార్ వచ్చేస్తున్నాను. ఇదేంటిది ముద్దెత్తాలి అంతే కదా, ఎత్తిపడేసి. ఒరిజినల్ ముద్దని సినిమా షూటింగ్లో, సినిమాలో సాంగ్లో ఉంటుంది అది. స్వామి గారు మీరు రెడీ అన్నాడు. రెడీ అన్నాడు. ఇది ఎత్తాడు. వద్దన్నా, రిస్క్ వద్దు, అనవసరం వద్దు, నాకు ఇంకా వారం రోజులు షూటింగ్ ఉంది, అనవసరంగా రిస్కులు చేద్దాం. నువ్వు స్టార్ట్ చెప్పు, నువ్వు స్టార్ట్ చెప్తా అంటే ఒకేసారి ఎత్తా, మళ్ళీ రెండోసారి ఎత్తాను అన్నాడు. వద్దన్న రిస్క్ అన్నాను. వస్తుంది 2 నిమిషాలు, రేపు తీస్తానులే అన్నాను. కదా తీసేద్దాం అని స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాను. లేపాడు, తీసుకెళ్ళిపోయాడు, ఎత్తి పెట్టాడు. నైట్ అంతా ఫుల్ ఇది పెయిన్. నా రూమ్కి వచ్చేసి మీద కూర్చొని ఇవాళ మొత్తం భుజం తెగేదిలా, టెంప్ట్ చేస్తావు మనుషుల్ని, టార్చర్ పెడతావు, నీ టార్చర్ ఎవడి తట్టుకోలేడు, కాకపోతే కనబడవు నువ్వు అని పాపం భుజం అంతా. ఇక నేనే మళ్ళీ పాపం చండు బాగుంటావు రాసి పక్క పక్క రూమ్లు ఉండేవాళ్ళము. ఎక్కువ నా రూమ్లో ఉండేవాడు మొత్తం. ఇక ఆయనకు మంది తీసుకునే అలవాటు ఉండదేమో కానీ ఇక కంప్లీట్ క్లోజ్. వెజిటేరియన్, వెజిటేబుల్సే, ఫుడ్ తినలేదు కంప్లీట్. సినిమా షూటింగ్ ఆయన క్యాటర్ అయ్యేంత వరకు ఓన్లీ అదే, ఆయన డైట్ ఫుడ్ తెచ్చుకున్నాడు, మరి ఎవరితో చేయించుకున్నాడో తెలియదు, అదే తినేవాడు. డెడికేషన్ అల్టిమేట్. మామూలు విషయం కదా. తర్వాత సినిమా తర్వాత మీ బాండింగ్ ఎలా ఉండేదండి? మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ సాంగ్ చూసి వైవేష్ చౌదరి సినిమాలో నాగార్జున గారి కాంబినేషన్లో సీతారామరాజు క్యారెక్టర్, అవును, ఆ తర్వాత హీరో అయిపోయాడు. అవును, తర్వాత మామూలుగా ఓపెనింగ్లో పిలిచేవాడు, ఉదయమే చెప్పేవాడు, ఏం మాటల్లో ఒక హీరో లేని హీరో అంటే అనేవాడు. ఏంటన్నా టైగర్ వేలు అనేవాళ్ళు. తర్వాత అసలు మామూలుగా పాటలు వీటిలో అన్ని సీతయ్య దగ్గర కానీ, అదే అసలు లాహిర్ కానీ సోలో హీరో కదా. అవును, అల్టిమేట్. నిజంగా నెలకి మేము వచ్చిందా మీకు? ఊరికే అన్నా ఉన్నట్టుంది కానీ ఊరికే వెళ్ళాలి.